అందరికీ నమస్కారం. ఇడుపు కాగితం అనే ఒక సినిమా టైటిల్ మీద ఈ సినిమా టైటిల్ ఎప్పుడైతే అనౌన్స్ అయిందో అప్పటి నుంచి కావాలనే కొంతమంది ఆంధ్ర వాళ్ళు తెలంగాణని ఎట్లా కించపరచాలి, తెలంగాణ భాషని ఎలా అవమానపరచాలి, తెలంగాణ లాంగ్వేజ్ అంటే అంత చులకన చూపా, తెలంగాణ అంటే అంత చిన్న చూపు ఉందా మీకు? తెలంగాణలో ఉంటారు, హైదరాబాద్లో మన వాళ్ళకంటే వాళ్ళే ఎక్కువ ఉంటారు. నిజం చెప్పాలంటే మీకు దిక్కు దివాణలకి ఇక్కడ ఉన్న మీకు మా ప్రాంతంలో ఉండి మమ్మల్ని కించపరిచే విధంగా మా భాషనే అంత దమ్ము ధైర్యం ఉందా ఆంధ్ర వాళ్ళకి? నిజంగా చెప్తున్నా, తెలంగాణ అంటే అంత చులకన చూప. ఇప్పుడు తెలంగాణ లాంగ్వేజ్ ఒకటే లాంగ్వేజ్ ఉంటుంది, వస్తావా పోతావా తంతవా గిట్లే ఉంటుంది అంతే. కానీ ఆంధ్ర లాంగ్వేజ్లు ఒక్కొక్కటి తీసుకున్నట్టే నవ్వుతారు. శ్రీకాకుళం అసలు వాడు మాట్లాడేది మనకి అర్థమవుతుందా? నెల్లూరు ఒక్కొక్కది ఒక్కో లాంగ్వేజ్. అసలు మీ భాష చూస్తే పక్కనోడే నవ్వుతాడు. నిజంగా చెప్తున్నా, ఆంధ్రోళ్ళు మాట్లాడితే అది సగం అర్థమే కాదు. మరి ఇప్పుడు మీ సినిమాలు కూడా రిలీజ్ అవుతున్నాయి కదా, ఇప్పుడు కొన్ని వీడియో చూపిస్తాను నేను. ఏంటి లోపలికి వెళ్ళడానికి వెళ్ళలేదు, ఇది లేడీస్ ఉంటే ఆటలో. శ్రీకాకుళం ఏ ఊరేటి మంది? ఆముదాల వలస మాది మందస, మీ ఊరు పక్కనే మా ఊరు ఇంటికి ఏంట్రా సంక్రాంతి కదా రేపు పిల్లలు అట్టున్నారు పిల్లలకి పట్టుకెళ్తాను ఇంకా కూలెక్కలేదా సాయి మేనేజర్ కాగేస్తున్నారు. ఈ సినిమాలు తెలంగాణలో ఏ లాంగ్వేజ్లో రిలీజ్ చేసిర్రు? తెలంగాణలో మీకు సినిమా తీయాలన్నా హైదరాబాదే, మీరు ఉండాలన్నా మీకు దిక్కు దివాణా లేదు. ఆంధ్రప్రదేశ్కు ఒక సపరేట్ క్యాపిటల్ లేదు. అసలు మీ ఎన్ని సంవత్సరాలు, ఇంక 20 సంవత్సరాలైనా ఆంధ్ర క్యాపిటల్ రాదు. ఇది 100% చెప్తాను. ఎందుకంటే ఒక ప్రాంతం మీద ఇంత ద్వేషంతో ఎవడైతే ఉంటాడో వాడు ఎప్పుడు బాగుపడాడు. ఆంధ్ర అనేది ఇంకో 20 సంవత్సరాలు కదా 30 సంవత్సరాలు డెవలప్ కాదు అంతే. అది ఇంకో ప్రాంతం మీద ఆల్రెడీ డెవలప్ అయిన ప్రాంతం మీద పడి బతుకుడే తప్ప మీ జీవితాలకు మీ బ్రతుకులకు తెలంగాణ అంత సినిమా ఉందా? ఒక్కసారి హైదరాబాద్లో ఉన్న ఆంధ్రలో తరిమేస్తే దిక్కు దివాణా లేకుండా పోతారు ఇక్కడి. మీకు జీవన ఉపాధి ఉందే ఇక్కడ హైదరాబాద్లో, తెలంగాణలో, ఇక్కడనే మీరు బతకాల్సింది.